హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో సైకాలజీ సబ్జెక్ట్ యొక్క Unit-5 అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ వీక్ నుంచి లాస్ట్ యూనిట్ ఆఫ్ సైకాలజీ స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ అనేటివి. సో లాస్ట్ వీక్ క్లాస్ చూడలేదంటే కనుక చూడండి, లాస్ట్ క్లాస్ ఆఫ్ 4th యూనిట్ అనేది అయ్యింది. సో ప్లేలిస్ట్ అనేది కూడా మీకు అవైలబుల్ ఉంది 4th యూనిట్ వరకు సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి. B.Ed వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఈ ప్లేలిస్ట్లు కూడా ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ యూనిట్కి డిఫరెంట్ ప్లేలిస్ట్, సెకండ్ యూనిట్కి వేరే ప్లేలిస్ట్, అలాగే థర్డ్ యూనిట్కి అండ్ 4th యూనిట్కి. ప్రతి ఒక్క ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నోట్స్కి సంబంధించిన ఫోల్డర్ కూడా అవైలబుల్ ఉంటుంది. వన్స్ ప్లేలిస్ట్ అనేది అయిపోయిన తర్వాత, అంటే యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేలిస్ట్ అనేది తీసుకొస్తాం. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో Unit-5 విచ్ ఈస్ ద లాస్ట్ యూనిట్ ఆఫ్ సైకాలజీ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సో దట్ ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడడానికి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఫస్ట్ మనకి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ గురించి నేర్చుకుందాం Unit-5లో. ఓకే, సో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఏంటి చదువుకునేటప్పుడు అనేది లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కిందకు వస్తుంది. సో దాంట్లో ఉన్న ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ ఏంటి అనేది Unit-5లో నేర్చుకుంటాం. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ a teacher can do is provide positive learning experience. సో క్లాస్ రూమ్లో మనం పాఠాలు చెప్పేటప్పుడు యాజ్ ఎ టీచర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనకి పిల్లలకి కరెక్ట్ అయిన పాజిటివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని తీసుకురావడం. ఓకే, సెట్టింగ్ అప్ ఏ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఛాలెంజింగ్ బట్ నాట్ డిఫికల్ట్. సో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఛాలెంజింగే, కాదనట్లేదు, కానీ ఇంపాసిబుల్ కాదు, డిఫికల్ట్ కాదు. ఓకే, సాధించే పని మనకి. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ స్పెండ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ టైమ్ ఇన్ ద క్లాస్ రూమ్, కిండర్ గార్డెన్ టు ఇయర్స్ బియాండ్. సో మనకు ఆల్రెడీ తెలుసు, స్కూల్లో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తామా స్టూడెంట్స్ కానివ్వండి, యాజ్ ఎ టీచర్స్ మనం కూడా, అవునా? సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి అందుకే. ఓకే, టీచర్ షుడ్ మేక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ద ఫిజికల్, సైకాలజికల్ అండ్ ఇన్స్ట్రక్షనల్ అట్మాస్ఫియర్ మోర్ అప్రోప్రియేట్ అండ్ సూటబుల్. సో ఎక్కువ టైం అనేది మనం స్కూల్లో క్లాస్ రూమ్లో గడుపుతాం కాబట్టి, లెర్నింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కూడా అది ఫిజికల్ పరంగా కానివ్వండి, సైకాలజీ పరంగా కానివ్వండి, ఇన్స్ట్రక్షనల్ పరంగా కానివ్వండి. ఓకే, అప్రోప్రియేట్ ఎన్విరాన్మెంట్ అనేది, సూటబుల్ ఎన్విరాన్మెంట్ అనేది యాజ్ ఎ టీచర్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మోటివేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేయడానికన్నా మనకి మోటివేషన్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, సో ఆ మోటివేషన్ ఏంటి ఎడ్యుకేషన్లో అనేది చూసుకుంటే, మోటివేషన్ ఇన్ లెర్నింగ్ మాస్లో గారి ద్వారా ఇచ్చింది ఏంటి అనేది చూద్దాం. ఓకే, మోటివేషన్ హ్యాస్ బీన్ స్టడీడ్ బై సైకాలజిస్ట్ సిన్స్ ద ఎర్లీ 1970s. సో 1970 సంవత్సరం నుంచే ఈ మోటివేషన్ మీద సైకాలజిస్ట్ స్టడీస్ అనేటివి చేశారు. నీడ్ ఆఫ్ ద లెర్నర్ మోటివేట్స్ హిమ్ ఆర్ హర్. సో మనకి మోటివేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన నీడ్ నుంచి వస్తుంది. మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని సాధించడానికి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం. ఓకే, ఏ మోటివ్ ఈజ్ ఇంటర్నల్ ఫోర్స్ విచ్ ఆర్గనైజెస్ అండ్ రీఇన్ఫోర్స్ ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎనీ రెస్పాన్స్. సో మోటివేషన్ అనేది మనలో మనమే ఇచ్చుకునే ఎనర్జీ అనమాట, దేనికి, మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో ఇంటర్నల్ ఫోర్స్ కిందకు వస్తుంది. ఓకే, సో మనకి ఏది కావాలనుకుంటున్నామో దానికి వచ్చే రెస్పాన్స్ అనేది మోటివేషన్ ద్వారా వస్తుంది, అది మన లోపల ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మోటివ్స్ ఆల్సో ఆర్గనైజ్, కండక్ట్ అండ్ డైరెక్ట్ ద యాక్టివిటీ టువర్డ్స్ ఎ పర్టికులర్ గోల్. సో ఏ గోల్ అయితే మనం సెట్ చేసుకున్నామో, మనకి ఏదైతే అవసరం ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా కండక్ట్ చేయాలి, యాక్టివిటీని ఎలా ఫర్దర్గా తీసుకెళ్ళాలి అనేది మోటివ్స్ ద్వారానే, మోటివేషన్ ద్వారానే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఆల్ ద బయాలజికల్ డ్రైవ్స్ హ్యావ్ ఎ బేరింగ్ ఆన్ మోటివేషన్ నెసెసరీ ఫర్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో ఏదైనా నేర్చుకోవాలి అని అంటే బయాలజికల్ డ్రైవ్స్ కూడా ఇంపార్టెంట్. అంటే మీ లోపల నుంచి ఉన్న కోరిక కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి. ఓకే, సో మన బయాలజీ పరంగా, అంటే మన మనసులో మనం ఏమనుకుంటున్నాం దాని పరంగా. ఓకే, సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ మోటివేషన్కి. మోటివేషన్ ఈజ్ క్రూషియల్ ఫ్యాక్టర్ ఇన్ ద క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. సో క్లాస్ రూమ్ మేనేజ్ చేసేటప్పుడు కూడా మోటివేషన్ అనేది క్రూషియల్ ఫ్యాక్టర్ కిందకు వస్తుంది. ఎందుకంటే మోటివేషన్ ద్వారానే నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ అవుతాయి, అలాగే ఇంట్రెస్ట్ అనేది కూడా తీసుకురావచ్చు. ఓకే, మరి అసలు మోటివేషన్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఇక చూసుకుంటే ఎనీ యాక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ నీడ్స్ మోటివేషన్. చెప్పాను కదా, ఏ పని చేయాలన్నా, మనం ఏ యాక్షన్ అని తీసుకోవాలన్నా మోటివేషన్ అనేది ఉండాలి. ఓకే, మనలో మనకి మోటివేషన్ అనేది ఉండాలి.
సో తెలుగులో దీన్నే ప్రేరణ అంటాము. ఏ మోటివేటెడ్ పర్సన్ డస్ హిస్ యాక్టివిటీ ప్రాపర్లీ. సో ఎవరైతే మోటివేటెడ్గా ఉంటారో, ప్రేరణ కలిగి ఉంటారో పని చేయడానికి, వాళ్ళు ఆ పనిని సక్రమంగా చేయగలుగుతారు. ఓకే, వీ నీడ్ మోటివేషన్ ఫర్ అవర్ లెర్నింగ్. మన లెర్నింగ్కి కూడా మోటివేషన్ అనేది అవసరం ఉంటుంది మనకి. మధ్యలో వదిలేయకుండా కొనసాగించడానికి, ఇంట్రెస్ట్ అనేది కొనసాగించడానికి కూడా మనకి మోటివేషన్ అనేది కావాలి. ఓకే, దిస్ మోటివేషన్ ఈజ్ ఎ సెంట్రల్ ఫ్యాక్టర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో చెప్పాను కదా, ఏదైనా డ్రైవ్ ఉండాలి. ఇన్నర్ డ్రైవ్ అనేది ఉంటే, ఇన్నర్ మోటివేషన్ అనేది ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. సో లెర్నింగ్లో కూడా మోటివేషన్ అనేది సెంట్రల్ ఫ్యాక్టర్ కిందకు వస్తుంది. ఓకే, ఇట్ బ్రింగ్స్ అవుట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు లెర్న్. ఆల్రెడీ ఈ పాయింట్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ అనేది తీసుకొస్తుంది అనమాట మోటివేషన్. ఓకే, మోటివేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎఫెక్ట్స్ లెర్నింగ్ అండ్ లెర్నర్స్ బిహేవియర్. సో మన యొక్క బిహేవియర్ అండ్ మన యొక్క లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ కూడా మనకి మోటివేషన్ మీద మనం బేస్ చేయొచ్చు. ఓకే, సో మీనింగ్ అండ్ డెఫినేషన్స్ చూసుకున్నట్టయితే మోటివేషన్ది, ద టర్మ్ మోటివేషన్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ మోటమ్ విచ్ మీన్స్ మోషన్. సో మోటివేషన్ అనే టర్మ్ మనకి లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ లాటిన్ వర్డ్ ఏంటి? మోటమ్, అంటే మోషన్ అని అర్థం. ఓకే, మోషన్ అంటే మూమెంట్. ఓకే, మోటివేషన్ అరౌసెస్ ద ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్. సో మోటివేషన్ అనేది మనకు తెలుసు, ఇంట్రెస్ట్ అనేది తీసుకొస్తుంది లెర్నింగ్లో. మోటివేషన్ ఎనర్జైజెస్ ద ఇండివిజువల్ టు యాక్ట్ ఆర్ బిహేవ్ ఇన్ ఏ పర్టికులర్ మేనర్ ఎట్ ఏ పర్టికులర్ టైప్ ఫర్ అటైనింగ్ సమ్ స్పెసిఫిక్ గోల్. ఇది కూడా ఇంతకుముందు మనం చూసాం పాయింట్ అనేది. మనకు కావాల్సిన గోల్స్, నీడ్స్ రీచ్ అవ్వడానికి మోటివేషన్ అనేది ఆజ్యంలాగా, అంటే ఇప్పుడు మంటలో నెయ్యి పోస్తే లేదా నూనె పోస్తే ఎంత ఎక్కువగా మంట అనేది పెరుగుతుందో, అలాగే మీకున్న ఇంట్రెస్ట్కి మోటివేషన్ తోడైతే అంత ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. సో కొంతమంది ఇచ్చిన డెఫినేషన్స్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి బెరన్ 1995, మోటివేషన్ రిఫర్స్ టు ద ఇంటర్నల్ ప్రాసెస్ దట్ క్యాన్ బి డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ బట్ దట్ యాక్టివేట్స్, గైడ్స్ అండ్ మెయింటైన్స్ ఓవర్ట్ బిహేవియర్. సో మోటివేషన్ అనేది జనరల్గా మనకి ఇంటర్నల్ ప్రాసెస్ కిందకు వస్తుంది. ఆ ఇంటర్నల్ ప్రాసెస్ కూడా ఎలా అవుతుంది అని అంటే, మనకు కావాల్సిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని గైడ్ చేయడం, మెయింటైన్ చేయడానికి అండ్ మన బిహేవియర్ని చూసుకోవడానికి దోహదపడేలా ఉంటుందనేసి అంటున్నారు. ఓకే, ఇంటర్నల్ ప్రాసెస్ విచ్ హెల్ప్స్ అస్ టు అచీవ్ అవర్ గోల్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వేడ్ అండ్ టావ్రిస్. ఓకే, 1998, motivation is an inferred process within a person or animal which causes the organism to move towards a goal or away from an unpleasant situation. సో వీళ్ళ ప్రకారంగా మోటివేషన్ అనేది పర్సన్లోనన్నా యానిమల్లోనన్నా ఉండే ఒక ఇన్ఫర్డ్ ప్రాసెస్, మనలో ఉండే ప్రాసెసే. ఇక్కడ ఏంటంటే మన గోల్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, లేదా మనకి అక్కర్లేని సిచ్యువేషన్స్ నుంచి దూరంగా ఉండడానికి కూడా ఈ మోటివేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ వూల్ఫోక్ 2004 ఏమన్నారంటే, మోటివేషన్ ఈజ్ అన్ ఇంటర్నల్ స్టేట్ దట్ అరౌజెస్, డైరెక్ట్స్ అండ్ మెయింటైన్స్ బిహేవియర్. సో మోటివేషన్ అనేది ఇంటర్నల్ స్టేట్ అంటున్నారు, అంటే మనలో ఉండే స్టేట్ అది అరౌజ్ చేస్తుంది, అంటే ఏదైనా సాధించడానికి ఇంట్రెస్ట్ని తీసుకొస్తుంది, డైరెక్ట్ చేస్తుంది అండ్ మెయింటైన్ చేస్తుంది మన బిహేవియర్ని అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫెల్మ్యాన్ చూసుకున్నట్టయితే, motivation as the factors that direct and energize the behavior of human and other organisms. సో హ్యూమన్ బీయింగ్స్కే కాదు, అదర్ ఆర్గానిజమ్స్కి కూడా డైరెక్ట్ చేయడము, ఎనర్జైజ్ చేయడము, ఇంట్రెస్ట్ అనేది తీసుకురావడమే మోటివేషన్ అనేసి అంటున్నారు. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మోటివేషన్ అనేది మనలో మనకి బిల్డ్ అయ్యి ఉంటుంది, దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఓకే, అలాగే ఇంకో డెఫినేషన్ చూసుకుంటే ఫెర్నాల్ అండ్ ఫెర్నాల్ 2005, motivation is inner influence on behavior as represented by physiological conditions, interests, attitudes and aspirations. సో మోటివేషన్ అనేది మనలో ఉన్న ఇన్నర్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు, మన బిహేవియర్ మీద ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అంటున్నారు. దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది? ఫిజియోలాజికల్ కండిషన్స్ ద్వారా, అంటే మన ఇంట్రెస్ట్, మన యాటిట్యూడ్స్, మన యాస్పిరేషన్స్ ఏదైతే సాధించాలనుకుంటున్నామో అవి, వాటి మీద బేస్ అయ్యి ఉన్న మన బిహేవియర్ మీద ఇన్నర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మోటివేషన్ ఇస్తుందనేసి ఫెర్నాల్ అండ్ ఫెర్నాల్ అంటున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్. ఇప్పుడు మోటివేషన్ అండ్ లెర్నింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే, fostering pupils' motivation towards learning is an essential feature of teaching skills involved in establishing a positive classroom climate. సో ఈ 5th యూనిట్ దేని గురించి చూస్తున్నాం మనం? లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ గురించి చూస్తున్నాం. సో పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి పిల్లల యొక్క మోటివేషన్ని లెర్నింగ్కి ఉపయోగపడేలాగా తీసుకురావాలి. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద టీచింగ్ స్కిల్ కిందకు వస్తుంది.
The opportunity to learn from each other in the classroom is becoming recognized as a viable approach to increase pupil motivation and learning. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది, అవునా? అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకోవడం. సో ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాని ద్వారా కరెక్ట్ అయిన అప్రోచ్ లాగా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మోటివేషన్ అండ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది పిల్లల్లో. ఓకే, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం వల్ల. సో వయబుల్ అప్రోచ్ అంటే కరెక్ట్ అయిన అప్రోచ్, మనం రిలయబుల్ అయ్యే అప్రోచ్ అనమాట, అంటే నమ్మదగే అప్రోచ్. ఓకే, టీచర్ ప్రైజ్ ఈజ్ ఎ పవర్ఫుల్ మోటివేటర్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఈ మోటివేషన్ అనేది టీచర్ పొగడడం ద్వారా కూడా మనం తీసుకురావచ్చు. ఓకే, ఫాలోయింగ్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోటివేషన్ దట్ ఆర్ అప్లికబుల్ టు లెర్నింగ్. సో లెర్నింగ్ జరగడానికి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోటివేషన్స్ ఇవ్వడం జరిగింది, అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్కి చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్. టీచర్స్ హూ క్రియేట్ కండక్సివ్ atmosphere will promote persistent effort and favorable attitudes towards learning. సో టీచర్స్ ఎవరైతే కరెక్ట్ అయిన అట్మాస్ఫియర్ని ప్రమోట్ చేయడము లేదా అక్కడ క్రియేట్ చేయడం చేస్తారో వాళ్ళ ఎఫర్ట్స్ కానివ్వండి లేదా వాళ్ళు పెట్టే ఫేవరబుల్ యాటిట్యూడ్స్ కానివ్వండి లెర్నింగ్కి చాలా వరకు ఉపయోగపడతాయి, అంటే పిల్లల యొక్క లెర్నింగ్కి. ఓకే, ఇంట్రెస్టింగ్ విజువల్ ఎయిడ్స్, బుక్లెట్స్, పోస్టర్స్ ఆర్ ప్రాక్టీస్ ఎక్విప్మెంట్ మోటివేట్ లెర్నర్స్ బై క్యాప్చరింగ్ దేర్ అటెన్షన్ అండ్ క్యూరియాసిటీ. మీరు చూసుకున్నట్టయితే B.Ed ట్రైనింగ్ చేసేటప్పుడు అబ్జర్వేషన్ క్లాసెస్లో కూడా మీకు TLM అనేది తీసుకెళ్ళాలి అనేసి అంటారు. ఎందుకు? ఈ ఎన్విరాన్మెంట్కి అది యూజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది పిల్లల్లో. మీరు చెప్పే టాపిక్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా వింటారు ఏదైనా TLM తీసుకెళ్తే. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి, ఇంట్రెస్టింగ్ విజువల్ ఎయిడ్స్ కానివ్వండి లేదా బుక్లెట్స్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి లేదా ప్రాక్టీస్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి. సో లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా కూడా ఎక్కువ నేర్చుకుంటారు కాబట్టి. సో ఇవన్నీ ఏంటంటే లెర్నర్స్ని ఇంకా మోటివేట్ చేస్తాయి. ఓకే, వాళ్ళ అటెన్షన్ని తీసుకోవడానికి, వాళ్ళ క్యూరియాసిటీని పెంచడానికి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ లెర్నింగ్, అంటే మనం క్రియేట్ చేయాలి మంచి ఎన్విరాన్మెంట్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే ఇన్సెంటివ్స్ మోటివేట్ లెర్నింగ్. ఓకే, మరి ఇన్సెంటివ్స్ ఏంటంటే ఇన్సెంటివ్స్ ఇంక్లూడ్ ప్రివిలేజెస్ అండ్ రిసీవింగ్ ప్రైజ్ ఫ్రమ్ ద టీచర్. అంటే నేర్చుకునేటప్పుడు కొన్ని ప్రివిలేజెస్, బుక్స్ అనేటివి ప్రొవైడ్ చేయడము, ఎక్విప్మెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయడము, లేదా టీచర్ యొక్క ప్రైజ్ కూడా మనకి ఇన్సెంటివ్ లాగా తీసుకోవచ్చు. సో టీచర్ మనల్ని పొగిడింది అనుకోండి, ఇంకెక్కువగా మనం ఆ పొగడ్తని తీసుకోవడానికన్నా ప్రయత్నిస్తాం. సో యాజ్ అ మోటివేషన్ పనికి వస్తుంది అనమాట. ఓకే, ద టీచర్ డిటర్మైన్స్ అన్ ఇన్సెంటివ్ దట్ ఈస్ లైక్లీ టు మోటివేట్ అన్ ఇండివిజువల్ ఎట్ ఎ పర్టికులర్ టైం. సో వాళ్ళకి ఒక దగ్గర స్ట్రక్ అయిపోయారు అనుకోండి, వాళ్ళని మోటివేట్ చేసి ఇంకా దాన్ని గోల్ టువర్డ్స్గా తీసుకెళ్ళడానికి టీచర్ తనకు తగ్గట్టుగా ఇన్సెంటివ్స్ని తీసుకురావచ్చు అనమాట. అంటే ప్రైజ్ ద్వారా కావచ్చు లేదా ఏదన్నా మెటీరియల్ ప్రొవైడింగ్ ద్వారా కూడా కావచ్చు. ఓకే, ఇంకా చూసుకుంటే ఇన్ ఏ జనరల్ లెర్నింగ్ సిచ్యువేషన్ సెల్ఫ్ మోటివేషన్ వితౌట్ రివార్డ్స్ విల్ నాట్ సక్సీడ్. సో మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, బయట ద్వారా మోటివేషన్ అనేది ఉంటుంది. కానీ జనరల్ లెర్నింగ్ సిచ్యువేషన్లో మీరు చూసుకున్నట్టయితే అక్కడ సెల్ఫ్ మోటివేషన్ అనేది అంత ఎక్కువగా సక్సెస్ అవ్వదు. అందుకే టీచర్స్ ప్రైజ్ అనేది ఇన్సెంటివ్స్ లాగా పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటర్నల్ మోటివేషన్ బై ప్రైజ్ ఆర్ కాంక్రీట్ రివార్డ్స్. సో వాళ్ళంతట వాళ్ళు ఇంటర్నల్ మోటివేషన్ అనేది తీసుకురావడం, అది ప్రైజ్ ద్వారా కానివ్వండి లేదా కాంక్రీట్ రివార్డ్స్, ఇప్పుడు ఏదన్నా మీరు సాధిస్తే ప్రైజ్ ఇవ్వడము, ఇలాంటివి అనమాట. ఓకే, సమ్ ఇండివిజువల్స్ హ్యావ్ లిటిల్ కెపాసిటీ ఫర్ ఇంటర్నల్ మోటివేషన్ అండ్ మస్ట్ బీ గైడెడ్ అండ్ రీఇన్ఫోర్స్డ్ కాన్స్టాంట్లీ. సో కొంతమందికి ఇన్నర్ డ్రైవ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఆ ఇన్నర్ డ్రైవ్ని ఇంకా మనం బయట నుంచి పుష్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడే ఈ ఇంటర్నల్ మోటివేషన్ మన ప్రైజ్ ద్వారా కాంక్రీట్ రివార్డ్స్ ద్వారా తీసుకురావచ్చు. సో కంటిన్యూస్గా రీఇన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ద యూజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ లెర్నింగ్ అకర్స్ మోర్ ఎఫెక్టివ్లీ వెన్ ద స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ ఫీలింగ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఏదైనా సాధించినప్పుడు దానికి తగ్గ అప్రిషియేషన్ వస్తే ఇంకెక్కువగా సాధించాలనేసి చూస్తారు, అవునా? సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇన్సెంటివ్స్ కానివ్వండి, ప్రైజ్ చేయడం కానివ్వండి, కాంక్రీట్ రివార్డ్ ఇవ్వడం కానివ్వండి, దీనికే దోహదపడుతుంది అనమాట. ఓకే, కాషన్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్ ఇన్ యూజింగ్ ఎక్స్టర్నల్ రివార్డ్స్ వెన్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్లీ నెససరీ. సో మనకేంటంటే ఇక్కడ చాలా వరకు అవసరమైతేనే ఇలాంటివి తీసుకురావాలి, ఒకవేళ అవసరం లేకపోతే ఇలాంటివి తీసుకురావద్దు. ఆ కాషన్ అనేది మనకు ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెడీనెస్ టు లెర్న్. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ నాట్ రెడీ టు లెర్న్, he or she may not be reliable in following instructions
and therefore must be supervised and have the instructions repeated again and again. సో రెడీనెస్ టు లెర్న్ అంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండడం. ఓకే, ఒకవేళ పిల్లలు నేర్చుకోవడానికి రెడీగా లేరనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి, మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వాలి. ఓకే, అండ్ అలాగే సూపర్వైజ్ చేయాలి వాళ్ళని. ఓకే, అంటే వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకురావాలి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది రిపీటెడ్గా ఇవ్వడం ద్వారా ఇంట్రెస్ట్ అనేది తీసుకురావచ్చు. సో మోటివేషన్ అనమాట, ఎక్స్టర్నల్గా మనం ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెటీరియల్ ఆర్గనైజేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ మోటివేషన్కి. మోటివేషన్ ఈజ్ ఎన్హాన్స్డ్ బై ద వే ఇన్ విచ్ ద ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఈజ్ ఆర్గనైజ్డ్. సో ఇంతకుముందు రెడీనెస్ టు లెర్న్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నాం కదా, అలాగే ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ని ఆర్గనైజ్ చేస్తే ఈ మోటివేషన్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, ద బెస్ట్ ఆర్గనైజ్డ్ మెటీరియల్ మేక్స్ ద ఇన్ఫర్మేషన్ మీనింగ్ఫుల్ టు ద ఇండివిజువల్. సో మెటీరియల్ని మీరు ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంత బాగా మీనింగ్ఫుల్గా ఉంటుంది లెర్నర్కి. ఓకే, వన్ మెథడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంక్లూడ్స్ రిలేటింగ్ న్యూ టాస్క్ టు దీస్ ఆల్రెడీ నోన్. సో ఒక ఎగ్జాంపుల్ లాగా మీరు చూసుకున్నట్టయితే ఆర్గనైజ్ చేయడానికి మెటీరియల్ని న్యూ టాస్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి తెలిసిన టాస్క్ తోటి వాటిని కనెక్ట్ చేస్తూ చేయడం అనమాట, ఇవ్వడం. ఓకే, సో ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటివేషన్ ఫర్ లెర్నింగ్. సో ఇప్పటిదాకా మనం మోటివేషన్ అండ్ లెర్నింగ్లో ఎన్విరాన్మెంట్ ఫర్ లెర్నింగ్ చూసాము, ప్రైజ్ చేయాలని చూసాము, రివార్డ్స్ ఇవ్వాలని చూసాము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చూసాము, మెటీరియల్ని ఆర్గనైజ్ చేయాలని చూసాము. వీటితో పాటుగా మోటివేషన్కి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి, అవేంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మోటివేషన్ ప్రొవైడ్స్ ఆర్ సప్లైస్ ద ఎనర్జీ ఫర్ అకంప్లిషింగ్ ఏ టాస్క్. ఓకే, ఏదైనా టాస్క్ని పూర్తి చేయడానికి మోటివేషన్ అనేది మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మోటివేషన్ మేక్స్ ఎనీ వన్ టు పర్సిస్ట్ ఇన్ వన్స్ బిహేవియర్. సో మోటివేషన్ అనేది ఎవరినన్నా మంచి బిహేవియర్లో ఉండడానికి లేదా వాళ్ళకి కావాల్సిన సాధించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మోటివేషన్ విల్ గివ్ ఆర్ ప్రొవైడ్ డైరెక్షన్ టు రీచ్ ద గోల్. సో ఒక గోల్ని రీచ్ అవ్వడానికి డైరెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది మోటివేషన్. అలాగే మోటివేషన్ డిసిప్లిన్స్ ఎవ్రీవన్. డిసిప్లిన్కి కూడా మోటివేషన్ అనేది అవసరం అవుతుంది. మోటివేషన్ సస్టైన్స్ ద అటెన్షన్ ఆఫ్ ఎనీ లెర్నర్. సో లెర్నర్ యొక్క అటెన్షన్ని మనం కరెక్ట్గా ఉంచడానికి, క్యూరియాసిటీ పెంచడానికి కూడా మోటివేషన్ యూజ్ అవుతుంది. అలాగే మోటివేషన్ అనేది లెర్నింగ్ని ఫెసిలిటేట్ చేస్తుంది, హెల్ప్ అవుతుంది. ఓకే, మోటివేషన్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అమాంగ్ లెర్నర్స్. ఇది తెలిసిన విషయమే, మోటివేషన్ ద్వారా మనలో ఉన్న ఇంట్రెస్ట్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇట్ మేక్స్ ఎ లెర్నర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ స్టడీస్ యాజ్ ఎ ఫార్మర్ ఇన్ హిస్ ఫార్మింగ్. సో ఫార్మర్ ఎలా అయితే ఫార్మింగ్లో ఇంట్రెస్ట్గా ఉంటాడో అలాగే లెర్నర్ లెర్నింగ్లో ఇంట్రెస్ట్గా ఉండాలి. సో దానికి మోటివేషన్ అనేది సహాయపడుతుంది. ఓకే, ఇట్ దేర్ఫోర్ ఎనర్జైజెస్ మ్యాన్ టు యాక్ట్ అండ్ టు మేక్ కాన్స్టాంట్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిస్ బేసిక్ మోటివ్స్. సో తనకి కావాల్సిన బేసిక్ నీడ్స్, బేసిక్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి మనిషికి ఎనర్జీ అనేది, ఇంట్రెస్ట్ అనేది, డ్రైవ్ అనేది మోటివేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోటివేషన్. గోల్ని రీచ్ అవ్వడానికి, అలాగే లెర్నింగ్ని ఫెసిలిటేట్ చేయడానికి, మీరు ఇంట్రెస్ట్ని తీసుకురావడానికి, అటెన్షన్ని పెంచడానికి, డిసిప్లిన్గా ఉండడానికి మోటివేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటివేషన్ చూద్దాము, విచ్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్. సో మనకి ఇక్కడ ఒక 4 టైప్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. అంటే మనలో ఉండే మోటివేషన్, ఇది న్యాచురల్గా ఉంటుంది, అందుకే ఇట్ ఈస్ నోన్ యాజ్ న్యాచురల్ మోటివేషన్. ఓకే, ఈ ఇంట్రిన్సిక్ మోటివేషన్ని న్యాచురల్ మోటివేషన్ అని కూడా అంటాము, ఎందుకంటే మనలో మనకి ఉండే మోటివేషన్ ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇట్ రిఫర్స్ టు ఎ ఫోర్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్ అండ్ వర్క్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఇండివిజువల్. చెప్పాను కదా, మనలో ఉన్న ఫోర్స్ ఇది ఇంట్రిన్సిక్ మోటివేషన్, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవడం. ఓకే, in intrinsic motivation the activity carries its own reward and the individual takes genuine interest in performing the activity due to some inside motives and goals. సో ఈ ఇంట్రిన్సిక్ మోటివేషన్లో మీరు చేసే యాక్టివిటీనే మీకు రివార్డ్ అనమాట. ఆ యాక్టివిటీని కంప్లీట్ చేస్తే మీకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది, ఎస్ నేను కంప్లీట్ చేశాను, నేను అచీవ్ చేశాను అనేసి. అది మీలో ఉన్న నీడ్స్ అండ్ గోల్స్ ద్వారా ఉంటుంది, బయట నుంచి మోటివేషన్ అనేది ఉండదు. ఓకే, ప్లేయింగ్ క్రికెట్, రిసైటింగ్ పోయిట్రీ, painting pictures and writing novels are examples where the individual is intrinsically motivated. క్రికెట్ ఆడడం కానివ్వండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పని చేయడం కానివ్వండి, ఇక్కడ ఏంటి మీ ఇంట్రెస్ట్ తోటి మీరు స్వతహాగా మీ మోటివేషన్తో చేస్తున్నారు కాబట్టి అది ఇంట్రిన్సిక్ మోటివేషన్ కిందకు వస్తుంది. ఎగ్జాంపుల్స్లో మీరు పోయిటరీ చేయడము, పెయింటింగ్ చేయడము, నావెల్స్ని రాయడము, వీటిని తీసుకోవచ్చు.
ఓకే. సో బేసికల్లీ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఇంటర్నల్ మోటివేషన్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ న్యాచురల్ మోటివేషన్, మీలో ఉండే మోటివేషన్. ఓకే. సో ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ చూద్దాము విచ్ ఈస్ ద సెకండ్ టైప్. సో ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఇంటర్నల్ మోటివేషన్, న్యాచురల్ మోటివేషన్. మరి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఎక్స్టర్నల్గా వచ్చే మోటివేషన్ విచ్ ఈస్ ఆర్టిఫిషియల్ మోటివేషన్. ఓకే, అదే ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ మోటివేషన్. ఇట్ రిఫర్స్ టు ఎన్విరాన్మెంటల్ ఎనర్జైజెస్ లైక్ మనీ, ఫుడ్, రికగ్నిషన్ ఎక్సెట్రా విచ్ గైడ్ బిహేవియర్ సో యాజ్ టు అటైన్ ఏ గోల్. సో ఈ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్లో ఏంటంటే కొన్ని గోల్స్ మనకి ఎక్స్టర్నల్ మోటివేషన్ అవసరం ఉంటాయి. అంటే ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాము, శాలరీ అనేది కావాలి అక్కడ. సో ఆ శాలరీ కోసం మనం ఎక్స్టర్నల్ మోటివేషన్ని తీసుకుంటున్నాం, అంటే మనీ అనేది అక్కడ ఎక్స్టర్నల్ మోటివేషన్ అవుతుంది. అలాగే ఫుడ్, రికగ్నిషన్ కావడం, అంటే మనం చేసిన పనికి రికగ్నైజింగ్ ఉండాలి అనేసి. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ మోటివేషన్ కిందకు వస్తాయి. ఎందుకు అంటే బయట నుంచి మనం మోటివేషన్ తీసుకొని దాని పరంగా అక్కడ గోల్ని రీచ్ అవుతున్నాం. ఓకే, స్వతహాగా ఇంట్రెస్ట్ తోటి కాదు, మనకు కావాల్సిన నీడ్స్ కోసం. ఓకే, వర్కింగ్ ఫర్ ఎ బెటర్ గ్రేడ్ అండ్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఎక్స్ట్రిన్సికల్లీ మోటివేటెడ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ పరంగా హోంవర్క్ అనేది తనకి తను ఇంట్రెస్ట్తో కాకుండా టీచర్ తిడతారు, పనిష్మెంట్ వస్తుంది అనేసి చేయడం, లేదా బెటర్ గ్రేడ్ తీసుకొస్తే టీచర్ ప్రేజ్ చేస్తారు అని చేయడం, ఇలాంటివి ఎక్స్టర్నల్ మోటివేషన్ కిందకు వస్తాయి. ఓకే, యూజువల్లీ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై ఇన్సెంటివ్స్ అండ్ హెన్స్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇన్సెంటివ్ మోటివేషన్. మనం ఇంతకుముందు ఇన్సెంటివ్స్ అంటే ఏం నేర్చుకున్నాము? ప్రైజింగ్ చేయడము, రివార్డ్స్ ఇవ్వడం. ఓకే, సో ఈ ఇన్సెంటివ్స్ ద్వారా మనకి మోటివేషన్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఇన్సెంటివ్ మోటివేషన్ అని కూడా అంటారు. ఓకే, అదే ప్రైజ్ కానివ్వండి, బ్లేమ్ కానివ్వండి, రివార్డ్ ఇవ్వడం కానివ్వండి, పనిష్మెంట్స్ ఇవ్వడం కానివ్వండి, మార్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఓకే, ఇంట్రిన్సిక్ మోటివేషన్లో స్వతహాగా ఇంట్రెస్ట్ తోటి మోటివేట్ అయితే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్లో ఏదైనా ప్రైజ్ కోసం లేదా పనిష్మెంట్స్ అవాయిడింగ్ కోసం మోటివేట్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టైప్ ఏంటంటే ప్రైమరీ మోటివ్స్. సో ఇక్కడ చూసుకుంటే ప్రైమరీ మోటివ్స్ ఆర్ ఇన్బార్న్ అండ్ ఇన్నేట్. అంటే మన లోపల ఉన్న మోటివ్స్ ఇవి, అంటే మనకు కావాల్సిన ప్రైమరీ గోల్స్ అనమాట. ఓకే, దే ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్, హ్యూమన్ ఆర్ నాన్ హ్యూమన్. సో ఈ ప్రైమరీ మోటివ్స్ అనేటివి అందరిలో ఉంటాయి. అది ఆర్గానిజమ్స్, లివింగ్ బీయింగ్స్ అనుకోండి, అది హ్యూమన్స్ కానివ్వండి, నాన్ హ్యూమన్స్ కానివ్వండి. ఓకే, దే సర్వ్ ద బేసిక్ ఫిజియాలజికల్ నీడ్స్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం. సో ఇవి బేసికల్ నీడ్స్, అంటే మనకి కావాల్సిన బేసిక్ ఫిజియాలజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సర్వ్ చేస్తారు. ఓకే, దే ఆర్ యూనివర్సల్ మోటివ్స్. ఇవన్నీ యూనివర్సల్ మోటివ్స్ కిందకు వస్తాయి, అందరికి అవసరమయ్యేటివే. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే హంగర్, ఆకలి కానివ్వండి, దాహం, థర్స్ట్ కానివ్వండి, సెక్స్ కానివ్వండి, అవాయిడెన్స్ ఆఫ్ పెయిన్ని అవాయిడ్ చేయడం, ఎలిమినేషన్ ఆఫ్ బాడీ వేస్ట్ని ఎలిమినేట్ చేయడం, అలాగే మన నిద్ర, రెస్ట్, ఇవన్నీ కూడా ప్రైమరీ మోటివ్స్ కిందకు వస్తాయి. సో మీరు చూసుకున్నట్టయితే ఆకలి కాగానే ఫుడ్ అనేది మీకు మీరే తింటారు. సో ప్రైమరీ మోటివ్, అవునా? ఇది యూనివర్సల్ మోటివ్స్ కిందకు వస్తుంది. ఆకలి అనేది హ్యూమన్స్కి అవుతుంది, నాన్ హ్యూమన్స్కి కూడా అవుతుంది, లివింగ్ థింగ్స్ అయితే చాలు, అవునా? అలాగే పెయిన్ని అవాయిడ్ చేయడము, రెస్ట్ అనేది కావాలి బాడీకి, ఇవన్నీ కూడా ప్రైమరీ మోటివ్స్. మనం చేయకపోతే బతికి ఉండలేం. ఓకే, సో సెకండరీ మోటివ్స్ చూసుకున్నట్టయితే విచ్ ఇస్ ద లాస్ట్ టైప్ ఆఫ్ మోటివేషన్. సెకండరీ మోటివ్స్ ఆర్ ద సైకాలజికల్ మోటివ్స్ ఆర్ సోషల్ మోటివ్స్. సో ప్రైమరీ మోటివ్స్ అనేటివి బేసిక్ ఫిజియాలజికల్ మోటివ్స్, అంటే మనకి బేసిక్ నీడ్స్ కిందకు వస్తే సెకండరీ మోటివ్స్ అనేటివి సైకాలజీ పరంగా ఉండే మోటివ్స్ అండ్ సోషల్ మోటివ్స్. ఓకే, దే ఆర్ అక్వైర్డ్ లైక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లెర్న్డ్ బిహేవియర్. సో ఇవి మిగతా లెర్న్డ్ బిహేవియర్ ఫార్మ్స్లోనే అక్వైర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద నీడ్ ఫర్ సెక్యూరిటీ, నీడ్ ఫర్ బిలాంగింగ్నెస్ అండ్ అఫిలియేషన్, desire of gaining status and recognition, power motive and achievement motive are of this type. సో సెకండరీ మోటివ్స్ ఏంటంటే రికగ్నిషన్ కావాలనేసి కోరుకోవడం, లేదా ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, సేఫ్నెస్ అనేది కోరుకోవడం, బిలాంగింగ్నెస్, ఒక కమ్యూనిటీకి మనం బిలాంగ్ అవుతున్నాం అనేసి కోరుకోవడం, ఇలాంటివి అనమాట. ఓకే, సో స్టేటస్ గెయిన్ చేయడం ఇలా. సో ఇది ఒక రకంగా ఎక్స్టర్నల్ మోటివేషన్ కిందకి వస్తుంది. సో ప్రైమరీ మోటివ్స్ ఏంటంటే అవి లేకుంటే మనం బతకలేము, బేసిక్ నీడ్స్ కిందకి తీసుకుంటే. సెకండరీ మోటివ్స్ అనేటివి మనకి ఎక్స్ట్రా అనమాట. ఓకే, ఎక్స్ట్రాగా మనం కోరుకునే గోల్స్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మోటివేషన్: ఇంట్రిన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, ప్రైమరీ మోటివ్స్ను సెకండరీ మోటివ్స్. సో ఇది ఇవాల్టి క్లాస్లో యూనిట్ 5 అనేది స్టార్ట్ చేశాము, సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి. B.Ed వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఇందులో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ అనే టాపిక్ని నేర్చుకుంటున్నాం.
దాంట్లో భాగంగా మోటివేషన్ గురించి స్టార్ట్ చేశాము. దాని మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, అండ్ అలాగే మోటివేషన్ అండ్ లెర్నింగ్ ఏంటి, అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ మోటివేషన్ చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఈ 5th యూనిట్ అనేది కంటిన్యూ చేద్దాము సైకాలజీ. అండ్ యాజ్ యూ నో మొత్తం నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో వీక్లీ 2 వీడియోస్ ఇస్ కంపల్సరీ. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.